తరగతి వ్యాకరణం. కింది వాక్యాల్లోని సంధులను విడదీసి సంధి సూత్రంతో సమన్వయం చేయండి. ఆహా ఎంత విచిత్రము. ఇందులో మొదటగా మనం సంధి కనుగొనాలి. తర్వాత సంధిని విడదీసి సంధి సూత్రంతో దానిని సమన్వయం చేయాలి. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఇది ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి సూత్రము అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు తరచుగా సంధి జరుగుతుంది. సమన్వయం ఆమ్రేడితం అంటే రెండుసార్లు వెంట వెంటనే ప్రయోగించిన పదాలలో రెండవది. ఇక్కడ సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావటం. ఇందులో మొదటి ఆహాలో ఉన్న హ చూడండి, హ ప్లస్ ఆ లోని ఆ అనే అచ్చుకు రెండవ ఆహాలోని ఆ అనే అచ్చు పరముగా వచ్చింది. ఆహా ప్లస్ ఆహా, ఆ ప్లస్ ఆ ప్లస్ ఆహా, హా 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 అనే రూపం ఏర్పడింది. జంతు ప్రదర్శనశాలలో ఏమేమి జంతువులను చూశావు? ఇందులో సంధి ఏమేమి. ఏమి ప్లస్ ఏమి, ఇది ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి సూత్రము అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు తరచుగా సంధి జరుగుతుంది. సమన్వయం అనగా ద్విరుక్త పదాలలో పరపదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ ఏమి అన్న పదం రెండుసార్లు వచ్చింది చూడండి, ఏమి ప్లస్ ఏమి. ఇందులో ఈ రెండవ ఏమి అనేది ఆమ్రేడితం. ఇక్కడ పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడమే సంధి. ఏం ఈ, ఏమి అంటే ఏం ఈ, ఏమి, ఏం ఏమి, ఏమేమి. సంధి జరగకపోతే ఇది ఏమి ఏమి అవుతుంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. ఇందులో సంధి అక్కడక్కడ. అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడిత సంధి. సూత్రము అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు తరచుగా సంధి జరుగుతుంది. సమన్వయం ఒకే పదాన్ని రెండుసార్లు చెబితే రెండవసారి చెప్పిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇందులో అక్కడ అనే పదం రెండుసార్లు చెప్పబడింది చూడండి, అక్కడ ప్లస్ అక్కడ. ఇందులో రెండవ అక్కడ అనేది ఆమ్రేడితం అవుతుంది. ఇక్కడ పూర్వపరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావటాన్ని సంధి అంటారు. అక్కడ్ ఆ ప్లస్ ఆ ప్లస్ కడ, అక్కడ్ అక్కడ, అక్కడక్కడ. వెన్నెల పట్టపగలును తలపిస్తున్నది. ఇందులో సంధి పట్టపగలు. పగలు ప్లస్ పగలు, పట్టపగలు. ఇది ఆమ్రేడిత సంధి. సూత్రము ఆమ్రేడితం పరమైనప్పుడు కదాదుల తొలి అచ్చుమీది వర్ణంబులన్నింటి స్థానంలో ఆదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. సమన్వయం అనగా ఒకే పదం పక్కపక్కనే రెండు సార్లు చెబితే రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. కడాదులు అంటే కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు మొదలు. ఈ పదాలను కడాదులు అంటారు. అత్ అంటే హ్రస్వమైన అకారం. ద్విరుక్త టకారం అంటే రెండు సార్లు చెప్పిన ట్ ఆకారం అని అర్థము. ఆకారం అనేది ద్విరుక్త టకారం. ఆదంతమైన ద్విరుక్త టకారం అంటే ట్ ప్లస్ ఆ ట అని అర్థం. చూడండి ఇక్కడ. ఇందులో పగలు కడాదులలోనిది. పగలు ప్లస్ పగలు, ప ట్ ఆ పగలు, పట్టపగలు. థ్యాంక్ యూ.